ఈరోజు వీడియో అయితే లావుగా ఉండోళ్ళు స్లిమ్గా ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి శారీలో అనే దాని గురించి అయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి టిప్స్తో ఎలా స్లిమ్గా కనిపిస్తే, ఏ టిప్స్ ఫాలో అయితే ఎలా స్లిమ్గా కనపడతారో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే షేప్ వేరు. శారీ పెట్టుకోటు కాకుండా మన షేప్ వేర్ని యూస్ చేస్తే ఇంకా కొద్ది మంచిగా యూజ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా సన్న డిజైన్ ఉన్న శారీని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే హెవీ పట్టు చీర తీసుకున్న లైట్ వెయిట్ శారీసే తీసుకోండి. హెవీ పట్టు చీర అవాయిడ్ చేయండి. అలాగే హ్యాండ్ మాత్రం బ్లౌజ్కి హ్యాండ్ లాంగ్గా ఉండేలాగా చూసుకోండి. మీరు కనుక షార్ట్ కుట్టించుకుంటే కనుక ప్యాట్ అనేది ఇంకా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది అండ్ హ్యాండ్ లావుగా కనిపించే అవకాశం ఉంది. అలాగే డీప్ నెక్ పెట్టుకోండి. బోట్ నెక్ అస్సలు పెట్టుకోవద్దు. బోట్ నెక్ పెట్టుకున్నా కూడా ఇంకా కొద్దిగా లావుగా కనిపిస్తారనమాట. డీప్ నెక్ పెట్టుకుంటే ఫ్యాట్ అనేది బయటకు ఉండి కొద్దిగా సన్నగా స్లిమ్గా కనిపిస్తారు. అలాగే మీరు షేప్ వేర్ అలవాటు ఉంటే కనుక షేప్ వేర్ తంబి షేప్ వేర్ యూస్ చేయండి. తంబి షేప్ వేర్ అలవాటు లేదు అనుకుంటే శారీ పెట్టికోటు ఇలాంటి షేప్ వేర్ తీసుకోండి. నాది కొద్దిగా షార్ట్గా ఉంది, లాంగ్ కూడా వస్తాయి తీసుకోండి. వాటికి నాడా ఉండేలాగా అంటే బందు ఉండేలాగా చూసుకోండి. ఇలాగే మీరు నాభి పైకే కట్టుకోండి. నాభి కిందకి కట్టుకుంటే నాభి కింద ఉన్న గట్టిగా కడతాం కాబట్టి ఆ కట్టింది ఇంకా పైకి పొట్ట అనేది పైకి తన్నుకొచ్చి ఇంకా కొద్దిగా లావుగా కనిపించే అవకాశం ఉంది. కొద్దిగా పైకి కట్టుకోండి. నేను చెప్పే టిప్ కనుక మీరు యూజ్ చేస్తే మంచిగా ఫిట్గా ఉంటుంది. మీకు శారీ ఫిట్ అవ్వట్లేదు అంటున్నారు చాలామంది, వాళ్ళ కోసమైతే టిప్ చెప్తున్నాను. ఇప్పుడు మనం శారీ ఎలా కట్టుకుంటాం అలా కట్టుకోండి. మీరు ఎప్పుడన్నా అవకాశాన్ని బట్టి మీరు బాగా పెద్దగా హెవీ పట్టు చీర కట్టుకోవాలి అనుకుంటే కనుక అది కూడా మీరు సన్నగా ఉన్న డిజైన్నే చూస్ చేసుకోండి. కట్టుకోవాల్సిన వస్తే కనుక అది కనుక శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకొని కట్టుకోండి. అది కట్టుకోవాలి అనుకుంటే అది కొద్దిగా స్లిమ్గా కనిపించే అవకాశం ఉంది. అలాగే బ్లౌజ్ కూడా కొద్దిగా లాంగ్గా కుట్టించుకోండి. నడుము ఎదర చెస్ట్ దగ్గర ఉన్న భాగం కూడా కొద్దిగా లాంగ్గా ఉండేలా మీరు కుట్టించుకోండి. ఇలాగే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎక్కువ శాతం లైట్ వెయిట్ శారీస్ కట్టుకోవడానికే మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఎదర చెస్ట్ ప్లేట్స్ చిన్న చిన్నగా పెట్టుకోవద్దు, కొద్దిగా పెద్దగా పెట్టుకోవడానికే ట్రై చేయండి. ఇవి పెట్టుకున్నాక మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే మనం ఏం చేస్తూ ఉంటాము, ఫస్ట్ పెట్టుకున్నాక సైడ్గా తీసి అంచును పెట్టుకోవడానికి చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనం చూసారు కదా, ఇప్పుడు ఈ ఉన్న అంచుని మనం ఏం చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు సెట్ అవ్వట్లేదని సైడ్కి పెడుతుంటాం. అలా పెడితే కనుక ఈ నెక్ దగ్గర ఉన్న మన చర్మం కూడా పైకి కనిపించి కొద్దిగా లావుగా ఇంకా బొద్దుగా కనిపించేలాగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా నార్మల్గా నేను ఎలా పెడుతున్నానో అలా నార్మల్గా పెట్టండి. ప్లీట్స్ కొద్దిగా పెద్దగా పెట్టండి. అప్పుడు హిప్ కూడా కవర్ అయ్యిద్ది. మీకు హిప్ కూడా కవర్ అయ్యి పక్కన ఉన్న పొట్ట కూడా కవర్ అవుతుంది. అప్పుడు మీకు మంచి లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే నీట్గా మనం ఇక్కడి నుంచి మనం ఒక పిన్ అయితే సేఫ్టీ పిన్ పెట్టేసుకుందాము. మీరు సైడ్ ప్లీట్స్ ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదా అని మీరు కూడా సైడ్ ప్లీట్స్ పెడితే కనుక మీకు బాగా ప్రాపర్గా వచ్చు అనుకుంటే సైడ్ ప్లీట్స్ అనేవి ఒక 2-3 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. అది కూడా టైట్గా పెట్టుకోండి. రాలేదు అంటే సైడ్ ప్లీట్స్ పెట్టుకోవడం అవాయిడ్ చేయండి. ఎందుకనంటే అది కూడా మనకి కమ్జీగా ఉండి బల్కీగా లూజుగా ఉండి బల్కీగా కనిపించే అవకాశం అయితే ఉంది. నేనైతే చాలామంది శారీ టిప్స్ చెప్పండి అంటున్నారని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఎక్కువ శాతం లైట్ వెయిట్ శారీస్ కట్టుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే మన పట్టు శారీస్లో కూడా ఇప్పుడు లైట్ వెయిట్ శారీస్ చాలా వస్తున్నాయి. ఉప్పాడ పొట్టు అని ఇంకా మంగళగిరి పొట్టు అని చాలా వస్తున్నాయి. అవి ట్రై చేయండి. మీరు ఇలాగే చక్కగా నీట్గా ఉంటుంది, ఒంటికి అద్దుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేనైతే ప్లీట్స్ అయితే పెట్టట్లేదు. ఒక 3 క్లాత్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి ప్లీట్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నా. ఆ ప్లీట్స్ కూడా చిన్నగా పెట్టుకోవద్దు. కొద్దిగా మీడియం సైజు ప్లీట్స్ అయితే పెట్టుకుందాం. ఎందుకంటే చిన్నగా పెట్టుకొని ఐ టక్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఎక్కువ ప్లీట్స్ రావడం వల్ల మనం టక్ చేసుకున్న దగ్గర కూడా బలికీగా కనిపిస్తుంది. ఇలా మీడియంగా కానీ కొద్దిగా పెద్దగా కానీ పెట్టుకోండి. తక్కువ ప్లీట్స్ వస్తున్నాయి అనుకుంటే కనుక మనం వెనకాల ఉన్న షోల్డర్
షోల్డర్ దగ్గర నుంచి వదిలేసిన ఆ క్లాత్ని కొద్దిగా తగ్గించుకుందాం. ఆ ప్లీట్స్ని తగ్గించుకుంటే ఇక్కడ ప్లీట్స్ అనేది 2 or 3 ఎగస్ట్రా వస్తాయి అన్నమాట. ఇక్కడి నుంచి నేను పెట్టుకునే విధంగా నీట్గా నేను మీడియం సైజులో అయితే పెడుతున్నాను. మీకు చూపించడం కోసమే ఈ శారీ అయితే నేను కట్టుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇలాంటి శారీస్ అయితే ఇంకా చాలా బాగుంటాయని నేను చెప్తున్నాను. శారీస్ అయితే కట్టుకుంటున్నాం కానీ మాకు ఫిట్గా అవ్వట్లేదండి, మేము ఏది శారీ కట్టుకున్నా మాకు సెట్ అవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ టిప్ యూజ్ చేస్తే కనుక ఇంకా మంచిగా మీకు అవుట్ఫిట్ అనేది వస్తుంది. ఈ టిప్స్ యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు అయితే కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పే విషయంలో మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా, ఏదైనా తప్పుగా చెప్పినా కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నీ కూడా ఒకేసారి ఒకదాని మీద ఒకటి పెట్టి అసలు టక్ చేయదు. ఆ మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు, అలా చేయొద్దు. ఒక ఇంచి గ్యాప్తో ఆ ప్లీట్స్ అన్నీ కూడా కొద్దిగా వెడల్పుగా పెట్టుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. అక్కడ ఒక పిన్ పెట్టుకున్నాక ఆ పైన ఉన్న క్లాత్ని మీ దగ్గర స్ట్రైట్నర్ ఉంటే కనుక స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసుకుంటే మనం లోపల టక్ చేసుకున్నప్పుడు చక్కగా నీట్గా స్టిక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఆ టిప్ కూడా మంచిగా యూజ్ అయ్యి ఇప్పుడు నేను చూపించే క్లాత్ని స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసేసుకొని దాన్ని మనం టక్ చేసేసుకుందాం. టక్ చేసేసుకున్నాక మిగిలిన క్లాత్ని బ్యాక్ సైడ్ అనేది టక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ ప్లీట్స్ గురించి మాట్లాడుకుందాం. సైడ్ ప్లీట్స్ అందరూ పెడుతున్నారు కదా, మనం కూడా సైడ్ ప్లీట్స్ కావాలి అన్న విషయాన్ని మనం కొద్దిసేపు వదిలేద్దాం. మనకు శారీ టైట్గా ఉందా లేదా, టైట్గా ఒంటికి అతుక్కున్నట్టు ఉందా లేదా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఈ సైడ్ ప్లీట్స్ ఎలా పెడితే అది అలా చూసారా, అలా లూజుగా వచ్చి మనకు సెట్ అవ్వకపోతే మనకి సాటిస్ఫాక్షన్ అనేది శారీ కట్టుకున్నప్పుడు ఉండదన్నమాట. ఇప్పుడు లాస్ట్లో నేనేం చేస్తానో ఆ టిప్ చూసి మీరు ట్రై చేయండి. చాలా నీట్గా కాళ్ళకి అతుక్కుపోయి ఉంటుంది ఆ శారీ. అక్కడి నుంచి ఉన్న మూరెడు క్లాత్ను లోపలికి లాగినప్పుడు చూసారా ఎంత నీట్గా కింద కాలు దగ్గర నుంచి పై వరకు కూడా ఎలా అతుక్కొని ఉందో మన స్కిన్కి, అలా నీట్గా ఉంటుంది. అక్కడి నుంచి మీరు రోల్ చేసి ఆ క్లాత్ను రోల్ చేసి అక్కడ ఒక నాట్ వేసి నాట్ని లోపలికి టక్ చేసేసుకోండి. మీరు నేను ఎక్కువ శాతం ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇవన్నీ కూడా మీరు ఇలా యూస్ చేసి కనుక కట్టుకుంటే ఇంకా మీకేమనిపిస్తుందంటే ఇంకా లైట్ వెయిట్ శారీసే కట్టుకుందాము అనిపిస్తుంది. ఎక్కువ శాతం తమ్మి షేప్ వేర్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి. మనకి తమ్మి వరకే షేప్ వేర్స్ ఇప్పుడు చాలా రెడీమేడ్గా అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయి. అవి తెచ్చుకొని యూజ్ చేయండి. చూడండి సైడ్ ప్లీట్స్ వచ్చినాయి, నీట్గా స్కిన్కి అతుక్కొని మన శారీ అనేది కనిపిస్తుంది. ఒకవేళ నేను చెప్పే టిప్స్ మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా మన పేజీని ఫాలో అయిపోయి ఎవరైతే ఎక్కువగా లావుగా ఉన్నారు, శారీస్ సెట్ అవ్వట్లేదు అనే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీకు ఈ టిప్ నచ్చితే, ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటే కనుక మర్చిపోకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాగే చూసారు కదా ఇప్పుడు అవుట్ఫిట్ ఎలా వచ్చిందో, ఎంత నీట్గా ఉందో. నేనైతే 70 kgs ఉన్నాను. నేను ఎంత సన్నగా కనిపిస్తున్నాను మీరు ఈ వీడియోలో చూసేయండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి శారీస్ కట్టుకోవడానికే ట్రై చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.